రంగస్థలం త్రిబుల్ లో ఉండే పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చిన ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి ఓ దండం బాబు. అసలు మూవీలోనే లేని సాంగ్స్ కు అన్ని కోట్లు వెచ్చించి అమాంతం మా దిల్ మామను గీకేశారుగా సగం గుండు. హాయ్ మామ, ఈ వీడియోలో మనం మింగబోయేది ఏ లపాకినో ఏ టపాసునో కాదు, ఒక మూవీని. అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం నాట్ షిన్ చేయబోతున్నాం. సో అది కూడా ఏ మూవీయో తెలిస్తే ప్రతి ఒక్కరు విజిల్స్ క్లాప్స్, ఇంకా నేను ఎక్కడున్నానో తెలుసుకుని వచ్చి మరి నాకు దండేస్తాడు మామ. అంటే దండ అంటే నాకు ఫోటో కదా మామ, నాకే వేస్తారు. అలాంటి మూవీని ఈ వీడియోలో మనం నాట్ షిన్ చేయబోతున్నాం. సో అందరు రెడీగా ఉన్నాము. సో ఫస్ట్ టైం మన ఛానల్లో చేస్తున్నాం కాబట్టి అక్కడెక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అందరు కామెంట్లో దాన్ని సరి చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా రెచ్చిపోయి చేద్దాం. సో అదనమాట మ్యాటర్. సో ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. అలాగే వీడియోకు మీరు లైక్ ఇస్తే నాకు బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాము, నాకు మంచి బూస్ట్ అప్ వస్తుంది అనమాట. బాగా లేట్ అయిపోయింది మామ, వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లోనే శంకర్ గారు మనకు పెద్ద హింట్ ఇచ్చారు, ఇక మీరు థియేటర్ లో నుండి బయటికి దొబ్బేయండి అని. ఎందుకంటే అలాంటి క్రింజ్ సీన్ ఉంటుంది మామ స్టార్టింగ్ లోనే. సీఎం కేమో సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, సడన్ గా బ్రిడ్జికి బొక్కడుతుంది, ఫ్లైఓవర్ మొత్తం స్టక్ అయిపోతుంది. సీఎం కి హాస్పిటల్ తీసుకోవడానికి దారి లేకుంటే పాడేం వస్తున్నట్టు మోసుకొని పోతుంటారు సీఎం ని. ఇది మామ క్రింజ్ సీన్ అంటే. దీనికన్నా సంపూర్ణ బాబు సినిమాల్లో మంచి క్వాలిటీ ఫిల్మ్స్ ఉంటాయి కదా శంకర్ మామ, ఏది ఇలా తీసావు అంటే అది అని మనం కన్విన్స్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. అంతలోనే ఇంకో క్రింజుక బాబు లాంటి సీన్ ఎంటర్ అవుతుంది. అదే మామ హీరో ఇంట్రడక్షన్ సీన్. 25 రైళ్లు గాల్లో దడా 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 అని లేస్తుంటాయి. అలాంటి సీన్ ఉంటుంది ఇంట్రడక్షన్ హీరోది. ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ అవ్వబోతున్న హీరో ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. అసలు త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ అని ఎలా ఊహించుకున్న అభిమానులు ఈ సీన్ లో ఇలా చూసేసరికి వాళ్ళకు విజిల్ చేయాలో క్లాప్ చేయాలో ఈ థియేటర్ నుండి బయటికి దింగేయాలో అర్థం కాలేదు. అలాంటి సీన్ ఇది. సడన్ గా ఒక గల్లీ రౌడీ గాడు వస్తాడు మామ. గల్లీ రౌడీ అంటే మళ్ళీ మీరు బుల్లెట్ బండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బుల్లెట్ మీద రాడు, హెలికాప్టర్ మీద వస్తాడు హీరో కోసం. ఇది మామూలు క్రింజ్ సీన్ కాదు మామ. ఇలాంటి సీన్ టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే. శంకర్ గారు అసలు ఏం ఊహించుకొని తీసారో తెలియదు కానీ మన చెర్రి అన్నకు డాన్స్ రాదనుకున్నారా లేకుంటే చెయ్యలేడు అనుకున్నాడో తెలియదు కానీ ఏ రామచమచరా ఏమచమచరా సాయంకి అన్న వేసిన స్టెప్ కి నెక్స్ట్ షోతోనే ట్రోల్ కి గురయింది. అలాంటి స్టెప్స్ ఉంటాయి రామచమచరాలో. ఇంకో పెద్ద రోత సీన్ ఏంటంటే మామ, అప్పటి వరకు పెద్ద బిల్లాడన్ లో ఉండే సీఎం ఒక క్రూరమైన విలన్ సడన్ గా స్వాతిముత్యం అయిపోతాడు, సడన్ గా వివేకానంద స్వామి అయిపోతాడు. మెయిన్ గా ఇందులో హీరో నడిచి వస్తుంటే ఉంటాయి మామ కెమెరా షాట్స్. ఇక్కడ నుంచి పెడతాడు, ఇక్కడ నుంచి పెడతాడు, అక్కడి నుంచి పెడతాడు, ఇలా తిప్పుతాడు. అది ఒక్కసారి అంటే ఓకే మామ. మూవీలో హీరో ఎలివేషన్ స్లో మోషన్ వస్తున్న ప్రతిసారి కెమెరా తిరుగుతానే ఉంటది. శంకర్ మామకి ఏమన్నా చక్కర వస్తుందో ఏమో, మళ్ళా ఎవరైనా పోయి కొంచెం లింబు సోడా కలిపియండి, అవుతాడు. పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగర్ బాగా యాడ్ చేసి ఇంత వేసేసి ఇంత మళ్ళీ ఫుల్ గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా నాకొకటి, నీకు కూడా చల్లగా. ఇంకా ఈ క్రింజ్ రోత మొత్తం అయిపోయింది. శంకర్ మామ చెర్రి మామ 20 రూపాయలు చూపిస్తారు అనుకుంటాం మనం. ఈ మూవీలో మామ హీరో ఉంటా ఐపీఎస్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, స్టూడెంట్ అవుతాడు, సడన్ గా సీఎం కూడా అవుతాడు మామ. దీని అబ్బా జీవితం ఏమనుకుంటారా హీరో మామ శంకర్ మామ. అదే మ్యాజిక్. ఏంది మామ ఇది, నీ డైరెక్షన్ కి దండం మామ. ఈ క్రింజ్ అంతా పక్కన పెడితే ఈ క్రింజ్ కు ఇంకో లెవెల్లో ఉంటది మామ క్రింజ్. అదే డుప్ 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 డుప్. అసలు సీన్ చూసిన తర్వాత అసలు ఎలా మామ శంకర్ మామ చెర్రి మామను దిల్ మామను ఎలా ఒప్పించావు మామ. నీ టేకింగ్ తగలయ్యా మారింది, మా నడక మారింది. అంతేకాదు మామ, ఇంకో హై ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటది. మదర్ సెంటిమెంట్ ఇలాగే ఉంటది మామ, మామూలుగా ఉండదు. ఇంకా పండిపోతుంది.
అని మనం ఎక్కడ ఫిక్స్ అవ్వం. ఎందుకంటే సేమ్ సునీల్ది కామెడీ యాంగిల్ కూడా అదే. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నాం మామ. ఇదేమో ఎమోషన్, ఇదేమో కామెడీ, మేము ఎర్రిపుకులం. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది మామ. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తుంటే నాకు రాజీవ్ కనకాలే కళ్ళలో తిరుగుతా ఉంటాడు ఇప్పటికీ కూడా. అప్పటికి రామ్ చరణ్ అన్నయ్య మర్యాదగా చెప్తాడు, మనకు రాజకీయాలు వద్దురా ఎర్రిపుక అని. విన్నాడే, విన్నాడు, లేదు మాకు కావాలి అంటాడు. ఆడ అయిపోతాడు. వాడిని చంపడానికి ఆ క్యారెక్టర్ ఇచ్చినాడు. క్యారెక్టర్ వదిలాడు పుట్టినాడో తెలియదు కానీ ఏ మూవీలో చూసినా వాడిని ఎప్పుడు మా సెంటిమెంట్ ఉంటది మామ, మామూలు ఉండదు. మన కళ్ళల్లో నుండి నీళ్లు, రక్తము, యాసిడ్, ఉచ్చ అన్ని కారుతుంటాయి. అలాంటి మదర్ సెంటిమెంట్ ఉంటది ఇక్కడ. అసలు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలాంటిదిరా, మీరు చేయించిన పర్ఫార్మెన్స్ ఏంటిరా, దీన్నమ్మ జీవితం. ఇంకా థియేటర్ లో మూవీ చూసినప్పుడు నాకు ఉండే పేషెన్స్ కి, నేను ఉండే పొజిషన్ కి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలరా, ఎప్పుడెప్పుడు డోర్లు తెరుస్తారా. స్క్రీన్ మీద కూడా కళ్ళంతగా ఉండవు మామ. డోర్ మీద ఉంటే ఎప్పుడెప్పుడు బయటకు పోవాలా అని ఎగ్జిట్ డోర్ మీద. నీ డబ్బా జీవితం. సినిమా అయిపోతే ఎంతసేపు చూస్తున్నప్పటికీ సాగుతానే ఉంటది, సాగుతానే ఉంటది. ఇప్పుడు అయిపోతుంది, బయటికి పోదాం అనుకుంటా, కానీ అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది, అయిపోదు. ఎందుకు అయిపోతుంది, నేను ముడ్డ ముడిసి పోయే వరకు అయిపోతుంది. చప్పడం మడిచిద్ది మామ. ఇంకో సీన్ ఉంటుంది మామ, ఇంటర్వెల్ బ్యాంకు, పూనకాలు లోడింగ్, అలాంటి సీన్ ఉంటది. సడన్ గా మన ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కసారిగా సీఎం అయిపోతాడు మామ. సీఎం కూడా అయిపోడు, జస్ట్ అనౌన్స్మెంట్ వస్తుంది అప్పుడే. ఏదో సెక్యూరిటీ అంటారు మామ సీఎంకి ఇస్తారు. ఏం సెక్యూరిటీ అది కామన్ లేదు, యాడికి రావడం లేదు. ఒక్కసారిగా చెర్రీ అన్నను చంపడానికి వచ్చిన పోలీసే సెక్యూరిటీ ఇస్తారు చెర్రీ అన్నకు. అదే స్టార్టింగ్ లో ఏంటో మరి సీఎం ని పాడే మస్తు పోయినట్టు మస్తు పోతారు. ఇక్కడ ఇంకా సీఎంఏ అవ్వలేదు, జస్ట్ పేరు వచ్చింది అంతే. అప్పుడే సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ ఇరగదీశారు కదా, మళ్ళా హెలికాప్టర్ అటు ఇటు చేసి మరి దిల్మావను అమాంతం నాకేశారుగా. ఇంకా ఈ మూవీ ఎండింగ్ ఉంటది మామ. ఎండింగ్ 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మామ థియేటర్ లో కూర్చొని, ఎప్పుడైపోతావురా దేవుడా అని. అలాంటి ఎండింగ్ ఉంటది. వద్దురా బాబు అనిపిస్తుంటది. స్టార్టింగ్ నుండి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు జరిగే సీన్స్ కి ఆ క్లైమాక్స్ కి సంబంధమే ఉండదు మామ. దీనమ్మ జీవితం శంకర్ మామ. అమాంతం దిల్మామను గీకడానికి వచ్చినట్టున్నావు నువ్వు టాలీవుడ్ సైడ్. క్లైమాక్స్ అయిపోతుంది అనగానే నా గుండెల్లో ఒక్కటే దడదడదడం అంటుందమ్మా. ఎక్కడ వల్ల గేమ్ చేంజర్ పార్ట్ 2 అని ఇస్తాడు అని ఒక్కటే టెన్షన్ మామ. పడిపోయింది ఆ టైంలో. హాయ్ మామ, ఇప్పటి వరకు మీరు వీడియో చూశారంటే మీరు ఎక్కడో ఒకటి కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నా. నాకు ఇచ్చేది సో ఎవడేం చేయలేడు దాన్ని. సో మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది. సో మనం వెళ్ళాల్సిన ఇంకా చాలా పెద్ద కౌంట్ నెంబర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అక్కడి వరకు అయితే నన్ను తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ మూవీ రోస్ట్ ఎలా ఉన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. మర్చిపోయినా మామ, పోయి రెస్ట్ తీసుకుంటా. మీరు కూడా ఎవరి పని అది చేసుకోండి, పోయి చదువుకోండి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది. ఖాళీగా మాత్రం ఉండకండి. ఫోన్లో